ఒక తండ్రి చెప్పిన పాఠం ఇది. ఒక తాత స్వప్నం ఇది. ఒక గురువు అనుగ్రహం ఇది. లక్షలాది మంది అభిమానం ఇది. అదే ఫోకస్. నిజానికి నేను చాలా స్పీచ్లెస్గా ఉండిపోవాలి. ఇవాళ 20 ఏళ్ళుగా మాట్లాడి వెంటనే తగ్గిపోయింది నాకు. ఇవాళ మా విజయకృష్ణ డ్యాన్స్ చూసినా సరే, మన గౌరవ ముఖ్యమంత్రి, అప్పుడు ముఖ్యమంత్రి కాలేదు కానీ మన రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు, మన మిషన్కి వచ్చి చూసి ఇది నాకు ఠాగూర్ సినిమాలో ఉందని చెప్పారు. విన్నారు కదా ఇందాక. ఒక ప్రొఫెషన్ ఉన్నట్టుగా ఇంకో ప్రొఫెషన్ లేదు. ఒకళ్ళు రైల్వే, ఒకళ్ళు మైక్రోసాఫ్ట్, ఒకళ్ళు టీసీఎస్, ఒకళ్ళు డెలాయిట్, ఒకళ్ళు పోస్టల్ డిపార్ట్మెంటు, ఒకళ్ళు ఇంకా ఒకళ్ళు సెక్రటేరియట్, ఒకళ్ళు పంచాయతీ బోర్డు, ఒకళ్ళేమో ఇంకా కంపెనీలు. యూ నేమ్ ద కంపెనీ అండ్ దే ఆర్ హియర్. ఇంత అద్భుతమైనటువంటి ఈ స్వగృహంలో, ఈ సుగృహంలో మా నాన్నగారు చెప్పినటువంటి 2 పాఠాలు నాకు గుర్తొస్తున్నాయి. మీరందరూ నన్ను చాలా గొప్పవాడిని అనుకుంటుంటే, నన్ను పూజిస్తుంటే నాకు వచ్చిన భావన ఏంటంటే, స్వగృహే పూజ్యతే మూర్ఖ. తన సొంత గృహంలో, తన స్వగృహంలో ఎవరికి గౌరవం ఉంటుందంటే మూర్ఖుడికి మాత్రమే గౌరవం ఉంటుంది అని. కాబట్టి నా ఇంట్లో ఇంతమంది పిలిచి నాకు చాలా ఇష్టమైనటువంటి నా ఆత్మీయులు, నన్ను ఎప్పుడూ సోదర సమానులుగా చూసేటువంటి మా గౌరవ మంత్రి శ్రీధర్ బాబు గారి, ఆయన్ని కూడా మన ఇంటికి పిలిచి ఆయన ఎదుర్కొన్న నాకు సన్మానం చేస్తుంటే నా పరువు ఏం కావాలయ్యా. సో ఐ ఫోకస్ ఈస్ ఇన్ఫార్మల్లీ ఫార్మల్, ఫార్మల్లీ ఇన్ఫార్మల్. మన గొప్ప మనం చెప్పుకుంటాం కానీ 20 ఏళ్ళు గడిచిందని నిజంగా ఒక్కళ్ళతో గడుస్తుంది ఇదంతా. ఎన్ని వేల చేతులు, ఎన్ని వేల హృదయాలు, ఎన్ని లక్షల మంది మనసులు దీంట్లోకి వస్తే సద్గురు శివానందమూర్తి గారి అనుగ్రహం ద్వారా ఈ సూపర్ సిటిజన్షిప్ అనేటువంటి మూమెంట్, ఇలా ట్రాన్స్ఫార్మ్ అయినటువంటి మూమెంట్ ఒక్కళ్ళతో అవుతుంది. అయితే మన కృషి వెనకాల ఆ అనుగ్రహాన్ని మర్చిపోతే ఎట్లా? మన ఆనందాల వెనకాల ఆ అనుగ్రహాన్ని మర్చిపోతే ఎట్లా? సమర్థత్వం, సమగ్రత్వం, భారతీయత్వమే వచ్చాయని మా నాన్నగారు సద్గురు శివానందమూర్తి గారి గురించి రాశారు. మూర్తి భవించిన సామాజిక స్ఫూర్తి సద్గురు శివానందమూర్తి. ఇందాకే చెప్పినట్టు ఒక తండ్రి పాఠం ఇది. ఇవాళ 2005 నవంబర్ 21 నాడు నిజానికి నాకు ఆ రోజున ఉన్న పరిస్థితిని బట్టి నిలబడే ఓపిక కూడా లేని రోజు. ఆ రోజు నిలబడే ఓపిక కూడా లేకుండా ఆ రోజున సెషన్స్ తీసుకోవాల్సి వచ్చింది ఏదో ఆరోగ్య కారణాల వల్ల. ఎలా మొదలైంది? ఆ రోజు నాకు సహకరించిన వాళ్ళు ఎలా మర్చిపోగలను? మొట్టమొదటి సహకరించింది నా ప్రాణ స్నేహితుడు. నా మీద నా ఏజ్ 21 ఇయర్స్ అయినా సరే గత ఈ 40 ఏళ్ళుగా నన్ను బాగా నమ్ముతున్నటువంటి నా స్నేహితుడు శ్రీనివాసరావు గారు ఫస్ట్ నన్ను నమ్మింది. కొంతమందికి స్టాంప్ అలా పడిపోతుంది. ఆయన ఎప్పుడు 15 ఏళ్ళైంది ఆ డెలైట్ మానేసి. కానీ ఆయన పేరు డెలైట్ శ్రీనివాస్ అయింది. ఆ పక్కన మైక్రోసాఫ్ట్ శేఖర్ అంటాము. ఆ పక్కన ఆ రోజుల్లోనే నాకు బాగా చాలా పవర్ఫుల్గా సహకరించి నమ్మి వెనకాల ఉండి ఎప్పుడు పునాదిరాలు ఎప్పుడు బయటకు కనపడవు. మరి శ్రీనివాసరావు గారు కానీ అక్కడ ఉన్నటువంటి ఉమామహేశ్వర శర్మ గారు, దువ్వూరి ఉమామహేశ్వర శర్మ గారు, ఆర్థిక శక్తి అంతా ఆ రోజుల్లో వీళ్ళు వెనకాల నుంచి ఉంది కాబట్టి ఇంత జెండాలు ఎగరేసాం మనం. లేకపోతే ఏముంది మనకి? ఇటువంటి వాళ్ళు అలా ముందరే తోసి సద్గురు శివానందమూర్తి గారి దయని ఇట్లా ఇచ్చినటువంటి వేళ నాన్నగారు ఇంకో పాఠం గుర్తొస్తాను. వేర్ ద మైండ్ ఈజ్ వితౌట్ ఫియర్. నాన్నగారి పాఠం అంటే 16 ఇయర్స్ అప్పుడు చెప్పిన పాఠం అది. రవీంద్రనాథ్ ఠాగూర్. వేర్ ద మైండ్ ఈజ్ వితౌట్ ఫియర్, వేర్ నాలెడ్జ్ ఈజ్ ఫ్రీ,
where world has not been broken up into fragments by narrow domestic walls, వేర్ ద హెడ్ ఈజ్ హెల్డ్ హై. ఇటువంటి ఒక అద్భుతమైన ప్రపంచాన్ని స్వప్నించాడు ఆనాటి మన రవీంద్ర కవీంద్రుడు. ఆయన నిజంగా మనం భయం లేకుండా ఉండగలుగుతున్నామా? నిజంగా మనము చాలా గొప్ప స్వేచ్ఛాయుతమైనటువంటి లేకపోతే స్వతంత్రమైనటువంటి సంతోషంతో కూడినటువంటి ప్రపంచంతో ఉండగలుగుతున్నామా మనం? ఆనాటి ఆ కవులు స్వాతంత్ర్యాన్ని ముందర కోరుకున్నటువంటి ఆ ప్రపంచం ఏంటి? ఆనాడు నాకు అర్థం కాలేదు, కానీ నాకు ఆ రోజు అనిపించింది ఇటువంటి ప్రపంచం నిజంగా ఉంటుందా నాన్న మా నాన్నగారిని అడగాలనిపించింది, కానీ అడిగే ధైర్యం రాలేదు. కానీ ఆయన అనుగ్రహంతో ఇంత గొప్ప ప్రపంచం ఇవాళ ఇక్కడ సాక్షాత్కారం. వేర్ ద మైండ్ ఈజ్ వితౌట్ ఫియర్స్. ధైర్యం 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 అంటే గుర్తొచ్చింది. ఎదురకుండా ధైర్యవంతులు అక్కడ కూర్చుంటే ఎట్లా? మర్యాదగా పైకి రాఘవేంద్ర మిస్టర్ సైడ్. ఆకెళ్ళ రాఘవేంద్ర గారికి ఇంతకన్నా ఎక్కువ మర్యాద చేయలేను నేను, మీరు మన్నించాలి. రెండు రాఘవేంద్ర గారు నా సీట్లో కూర్చుంటాడేమో భయం వేసి అంతే. అక్కడ రాఘవేంద్ర గారు బుల్లెట్ ఇట్లా వేర్ ద మైండ్ ఈజ్ వితౌట్ ఫియర్. ఒక రోడ్లో 7th క్లాస్ అబ్బాయి ఆర్ 6th క్లాస్ అబ్బాయి రోడ్డు మీద బ్యాగ్ భుజం మీద వేసుకొని ఏదో కాస్త డిస్మూటెడ్గా చాలా భయంగా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నాడు. నాకు ఆ సంఘటన చెప్పారు మనకి. వెనకాల నుంచి అతని భుజం మీద ఒక చేయి పడ్డది. ఎందుకు భయం ఉంది? ఏం తమ్ముడు, ఏంటి భయంగా ఉంది నీకు? ఎగ్జామ్స్ అన్నాడు. ఇవాళ ఎగ్జామ్ ఉంది, భయంగా ఉంది అన్నాడు. అంటే ఈ వ్యక్తి ఏం చేశారంటే, ఇలా చేయి వేసినటువంటి వ్యక్తి వయసు 21 years ఉంటుంది, దాదాపు నా వయసు. వెంటనే అతను ఏమన్నట్టు, తమ్ముడు 6th క్లాస్లోనూ 7th క్లాస్లో ఈ ఎగ్జామ్స్గా భయపడేటైతే లైఫ్లో వచ్చేటువంటి ఛాలెంజెస్ మీకు ఎన్ని ఫేస్ చేయాలి, ఇది ఎగ్జామే కాదు అని చెప్పేసి పరిచయం లేదు. ఒక భుజం మీద తట్టాడు. ఆ తట్టిన చేతిలో ఐఫోకస్, అది ఐఫోకస్ పరిచయం లేదు. 20 ఏళ్ళ అమ్మాయికి లైఫ్ ఎట్లా ఉంటుందో భయం, 20 ఏళ్ళ అబ్బాయికి లైఫ్ ఏమైపోతుందో భయం. భయం వెనకాల ఎంటర్టైన్మెంట్ ఉంది. 30 ఏళ్ళ వాళ్ళకి చెప్పే కదా, 20 ఏళ్లలో ఇరుక్కుపోవటం, 30 ఏళ్లలో ముడుచుకుపోవటం, 40 ఏళ్లలో నలిగిపోవటం, 50 ఏళ్ళు ఇలా కవిత్వాలు చెప్పుకుంటూ పోతుంటే అడుగడుగున ఇది నాన్నగారు టీచ్ చేసినటువంటి పాఠం, వేర్ ద మైండ్ ఈజ్ వితౌట్ ఫియర్. ఆ పాఠం ఆయన మా శ్రీనివాసే సాక్ష్యము. మా ఇద్దరం చిన్నప్పటి నుంచి కలిసి పెరిగాం కదా. శ్రీనివాసే నీకు గుర్తుండే ఉంటుంది. నీకు నాకు నాన్నగారు చెప్పిన పాఠం ఏంటంటే, ఈ గవర్నమెంట్ ఎగ్జామ్స్ కోసం కానీ లేకపోతే ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం కానీ మీరు ప్రిపేర్ అవుతూ అలా దానికి ఎప్పటికీ రానటువంటి ఒకనొక పరిస్థితి కూడా ఎప్పుడు కృషి చేయకండి. మీరు పాత బట్టలకి స్టీల్ సామాన్లు చేసేటువంటి ఒక ఎక్స్చేంజ్ చేసే బిజినెస్ పెట్టినా నాకు అభ్యంతరమే లేదు, మీరు మాత్రం ధైర్యంగా ఉండని చెప్పారా లేదా? 10th క్లాస్ పూర్తి కాగానే కావాలంటే ఆటో నడిపిస్తా, ఆటో నడుపుతావా నువ్వు, లేకపోతే చిన్నది మాటలు చెప్పేవారు ఆయన. ఇవాళ కూర్చోబెట్టి ఆ విషయం ఎందుకు చెప్పాలంటే, ఇవాళ రోజున పరిస్థితి మళ్ళీ తిరిగి వచ్చింది ఫ్రెండ్స్, థ్యాంక్స్ టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. దాని మీద వచ్చాము, మీరు మన్నించాలి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గ్లోబల్ చీఫ్ సురేంద్ర గారు మైక్రోసాఫ్ట్లో అనిశ్చిత పరిస్థితుల మధ్యలో నిశ్చలంగా ఉండగలిగిన వాడు ఎవడు? యా నిశా సర్వభూతానం తస్యాం జాగ్రత్త సంయమి. అందరికీ ఏదైతే రాత్రి అవుతుందో అక్కడ కొంతమంది మాత్రమే అది పగలవుతుంది. అందరూ పడుకున్నప్పుడు లేపగలిగినటువంటి వాడు వేసేవారు అవుతాడు. ఇదే నాన్నగారు చెప్పినటువంటి పాఠాలు, గురువుగారు ఇచ్చినటువంటి.
2005 చేతులు ఏమి లేకపోయినా నాన్న ఇట్లా సద్గురు శివానందమూర్తి గారు ఈ రకమైనటువంటి నిర్దేశం ఇచ్చారు, నేను అన్ని ప్రొఫెషన్స్ని వదిలిపెట్టేస్తున్నాను, ఏం చేయమంటే గో అహెడ్ అంటారు. ఆయన ఎప్పుడు నో అనే ప్రసక్తే లేదు. అలా డిమాన్స్ట్రేటివ్ ఎఫెక్ట్గా చెప్పకపోతే ఎట్లా? లివింగ్ బై రోల్ మోడల్స్, లివింగ్ బై ఎగ్జాంపుల్స్, ఏంటది రైట్ రోల్ మోడల్స్, లివింగ్ బై ఎగ్జాంపుల్స్. ఎప్పుడు అడుగడుగున కుటుంబంలో మా గురువులు కానీ మా పెద్దలు కానీ ఎవరైనా సరే మా శ్రేయోభిలాషులు అందరూ కూడా ధైర్యాన్ని సంతోషాన్ని ఇచ్చినటువంటి వాళ్ళ మధ్యలో పెరిగాను. అందుకని పెద్దగా కాలేజీలో అవసరం రాలేదు. చంద్రశేఖర్ గారు మన్నించాలి. అంటే అర్థం ఏంటి? ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? సప్తాస్వాల్ మూమెంట్ ఆఫ్ సూపర్ సిటిజన్షిప్ అని, ఫియర్ ఆఫ్ కెరీర్. అంటే కెరీర్ వస్తే భయం, కెరీర్ రాకపోతే భయం, కెరీర్ వస్తే ఆ కెరీర్ పోతుందేమో అని భయం, కెరీర్ రాకపోతే రాదేమో అని భయం, పెళ్ళైతే అది సరిగ్గా నేను ఫ్యామిలీని ఎస్టాబ్లిష్ చేసుకుంటానని భయం. ఇన్ని రకాల భయాలకి మా గురువుల దయ వల్ల మాకు ఏమర్థమైందంటే, సమర్థులైనటువంటి వాళ్ళ సాహసంతో ఒక చోట సత్సంగం కనుక ఒక ఎస్టాబ్లిష్ చేసుకోగలిగితే అన్ని సమస్యలు అదే పరిష్కారం అని చెప్పేసి అర్థమైంది. దేవేంద్ర, మీ దగ్గర నేను ఒక పేపర్ తీసుకున్నాను. ఇక్కడ నేను ఎగ్జామ్లో కూడా ఇంత ప్రిపేర్ అవ్వలేదు. ఎందుకో ఇవాళ పొద్దున ఇంతమంది సుమారుగా 1 వీక్గా మన సృజనాలయ వైబ్రేషన్తో ఉంది. బెంగళూరు నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, చెన్నై నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. మన డాక్టర్ జేఎన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు, కొన్ని లక్షల మందికి ఆయన ఎంపవర్ చేసినటువంటి డాక్టర్ జేఎన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు ఉన్నారు. డాక్టర్ జేఎన్ రెడ్డి గారు మేనేజ్మెంట్ చాలా పెద్ద మేనేజ్మెంట్ ప్రొఫెసర్. ఆయన ఫర్ ద లాస్ట్ 50 years హీ హ్యాస్ బీన్ ఎమినెంట్ అకాడమిషియన్ ఆఫ్ ఇజోన్. డాక్టర్ రమణమూర్తి గారు ఉన్నారు. సెంట్రల్ మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ మన ఫార్మర్ డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసరావు గారు ఉన్నారు. ఇక్కడ థౌజండ్స్ ఆఫ్ జాబ్స్ని క్రియేట్ చేసినటువంటి చాలా మంచి, మనకి చాలా పవర్ఫుల్ చిన్న స్ట్రీట్ వెండర్గా మొదలుపెట్టేసి వేలాది మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తున్న మన మురళీకృష్ణ ఉన్నారు ఇక్కడ. రిటైర్ అయిన తర్వాత ఇంకోసారి ఉదయించినటువంటి సూర్యుడు మా హనుమంత్ రెడ్డి గారైనా అంటే వేలాది మంది కుటుంబాలకు ఎంపవర్ పైన అటువంటి వాళ్ళు ఉన్నారు. డాక్టర్ రెనోవా హాస్పిటల్, ఇందాక వారు చెప్పిన సాదేవ్ గారు ఏమిటి, ఆయన ఎక్కడ టెక్నాలజీ ఆర్కిటెక్ట్గా మన యూఎస్లో ఉండి అక్కడి నుంచి మానేసి చక్కగా హాయిగా బై క్యూబికల్ నేషన్ చెప్పేసి దాన్ని ఆపేసుకొని ఇక్కడికి వచ్చి, వీళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి వేలాది మంది చిన్న లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కుటుంబాలకి వాళ్ళ పిల్లల్ని చాలా ముందరకి చాలా పవర్ఫుల్గా ఎస్టాబ్లిష్ దత్తత తీసుకున్నటువంటి సాదేవ్ గారు ఉన్నారు. సోహం అకాడమీ ద్వారా ఇందాక చెప్పినట్టు ఐఏఎస్ కాదు, నీకు మేధావిని పిలుస్తుండేవాడిని మా ప్రవీణ్ని. ఏం మేధావి అని గురుగారు ఎప్పుడు మానేస్తాను మేధావిని పిలవటం అంటే, నువ్వు సివిల్స్ కోచింగ్కి వెళ్ళటం మానేసినప్పటి నుంచి అని చెప్పాను. ఆ రైట్ స్పిరిట్తో అర్థం చేసుకున్నటువంటి వాడు మా ప్రవీణ్. ఆపేసిన రిజల్ట్ ఇవాళ ఇంత పెద్ద వ్యవస్థని స్థాపించినటువంటి ఎంటర్ప్రెన్యూర్ కాగలిగాడు మా వినోద్. ఇటువంటి వాళ్ళందరూ కూడా, వీళ్ళందరూ ఎవరంటే ఇక్కడ స్టూడెంట్స్గా వచ్చిన వాళ్ళు మాకు గుర్తుపెట్టుకోండి. ఒక డెసిషన్ తీసుకున్నటువంటి వాళ్ళు వీళ్ళందరూ ఎవరంటే మనసులో ఉండేటువంటి ఆలోచన ఇక్కడ ఉన్నటువంటి వందలాది మంది వేలాది మంది ఇంకా చాలామంది ఉన్నారు ఇక్కడ. వీళ్ళందరూ కూడా బియాండ్ ప్రొఫెషన్స్ ఆలోచించగలిగినటువంటి వాళ్ళు. I cannot be busy by profession alone. I cannot be busy by personal life alone. I can do something beyond అని గర్జించినటువంటి లైన్స్ వీళ్ళందరూ. ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ దాకా వచ్చినటువంటి వాళ్ళు. వీళ్ళందరూ ఎవరు? నాన్నగారు చెప్పినట్లు ఎందుకో ఇంత ట్రాన్స్లో ఇంత ఒక వారం 10 రోజుల నుంచి మొత్తం ఐఫోకస్ అంతా వైబ్రేషన్ మోడ్లో వెళ్తే ఇవాళ పొద్దున్న నాకు ఈ పోయం గుర్తొచ్చింది. అందుకని వెంటనే అనిరుద్ధికి ఫోన్ చేశాను. మన అనిరుద్ధి నైమోలియర్ ఎవరి పేరు నలుగుతున్నాడు, పాస్టర్ నైమోలియర్ 1946 పోయం. ఇది ఒకటి చెప్పేసి నేను ఇవాళ ముగిస్తాను. నా కుటుంబం నాది,
నా జీవితం నాది, నాకు పక్క వాళ్ళతో పని లేదు నాకు. అది కదా మనం కాకూడదు అనుకుంటున్నది. మన ఐ ఫోకస్లో ఏమనుకుంటున్నాం మనం? ప్రొటెక్టివ్ రెసిడెంట్. ఇఫ్ యు ఆర్ ఇన్ యువర్ ఇఫ్ యు ఆర్ హెడ్ హోమ్ యూ షుడ్ బి ఏ ప్రొటెక్టివ్ రెసిడెంట్. నెక్స్ట్ ఏంటయ్యా? సపోర్టివ్ నైబర్స్. నెక్స్ట్ విజిలెంట్ లోకలైట్స్, వెల్కమింగ్ సోషలైట్, సివిలియన్స్ విత్ సివిక్ సెన్స్, కామనర్స్ విత్ కామన్ సెన్స్, సోషల్ సోల్జర్స్, సొసైటల్ స్టివార్డ్స్, అంతే కదా, సొసైటల్ స్టివార్డ్స్, పేట్రియాటిక్ నేషనల్స్, సూపర్ సిటిజన్స్ ఇన్ ద కాన్స్టిట్యుయెన్సీ ఫర్ ద కంట్రీ. వీళ్ళు ఎవరైనా సరే నా కాన్స్టిట్యుయెన్సీ ఇది, నా ఫంక్షనల్ కాన్స్టిట్యుయెన్సీ ఇది, నాకు నేటివ్ కాన్స్టిట్యుయెన్సీ చెప్పగలిగిన ఇంతమంది యోధులు ఎలా తయారు ఇక్కడ? ఎలా తయారు? మమ్మీలు అంటున్నారు ఇందాక. మమ్మీలు మాతశక్తులు ఎలా మారారు? డల్లండం డింగి డాడీస్ సంఘశక్తులుగా ఎలా మారారు? ఉండాల్సిన వాళ్ళు సంఘశక్తులుగా ఎలా మారారు? వీళ్ళు స్టూడెంట్ సోల్జర్స్ ఎలా మారారు? పెద్దవాళ్ళు శక్తి వనరులుగా ఎలా మారారు? పిల్లలు శక్తివంతులుగా ఎలా మారారు? ఇలాంటి సప్తాస్వాదాలు. వీళ్ళందరూ ఏంటంటే నా కోసం కాదు, నేను ఇంకా చాలా బాగా ప్రతిరోజు నా జీవితాన్ని షెడ్యూల్ చేసుకోగలని సాధించినటువంటి ధీరులు. ఇందాక శ్రీధర్ ఎక్కడైనా ఢిల్లీ ఐఐటిను బెంగళూరు ప్రొఫెషనల్, సిస్కో ప్రొఫెషనల్ ఇక్కడికి వచ్చి టెక్షేత్ర ఎన్ని లక్షల మంది తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళందరూ. ఎంపవర్మెంట్ ఇది ఎందుకు గుర్తొచ్చిందంటే, కొంతమంది మాత్రం వ్యక్తులు ఇలా ఉంటారు. శ్రీధర్ బాబు గారి మీద నాకు 2010లో పరిచయం ఏర్పడ్డప్పటి నుంచి ప్రతిరోజు ఆయన చూసి థ్రిల్ అవుతూనే ఉన్నాను నేను. ఆయన్ని చూసి మిషన్కి వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఆయనకి ఆ సంగతి తెలియదు. 2010లో మిమ్మల్ని చూసి వచ్చిన వాళ్ళు ఉన్నారండి. దాంట్లో ఒక ఎంటర్‌ప్రెన్యూర్ కూడా ఇక్కడ ఉన్నాడు. నాజీ అటాక్ జరుగుతున్నప్పుడు రెండవ ప్రపంచ యుద్ధానికి ప్రాంతంలో ఫస్ట్ డే కేమ్ ఫర్ మీ అనేటువంటి ఫేమస్ పోయం ఇవాళ 20th యానివర్సరీ సందర్భంగా గుర్తు చేసుకున్నాం అనిపించింది. అందుకే ఇవాళ వెంటనే ప్రింట్అవుట్ తీయించాను. ఎవరిదోని వాళ్ళ వీధుల్లో తలుపులు వేసుకుని చాలా చక్కగా హాయిగా కులాసగా ఉన్న టైంలో ఆ ఏరియాలో కొంతమంది గవర్నమెంట్ స్పాన్సర్డ్ ఒక యాంటీ సోషల్ ఫోర్సెస్ ఎవరి కోసమో వచ్చారట. ఈయన రాసుకున్నాడు, ఈయన నైమోలియర్. ఆయన ఫస్ట్ దే కేమ్ ఫర్ ద జాస్ ఎక్కడున్నారని వెతుకుతూ వాళ్ళు వచ్చారట. నాకు వస్తే ఎవరు పక్కింటో జాస్ ఎక్కడున్నారు, జ్యూస్ ఎక్కడున్నారని వచ్చారు. వస్తే ఐ డిడ్ నాట్ స్పీక్ అవుట్ బికాస్ ఐ వాజ్ నాట్ ఎ జూ. నేను యూదుల్ని కాకపోవటం వల్ల యూదుల్ని ఇబ్బంది పెట్టడం కోసం వచ్చినటువంటి అల్లరి ముఖల కోసం నేనేం మాట్లాడలేదు, నేను యూదుల్ని కాదు కాబట్టి. ఫస్ట్ దే కేమ్ ఫర్ కమ్యూనిస్ట్ అండ్ ఐ డిడ్ నాట్ స్పీక్ అవుట్. వాళ్ళు నెక్స్ట్ వాళ్ళు ఎప్పుడు వచ్చారు? వాళ్ళు ఎవరి కోసం వచ్చారు? కమ్యూనిస్టుల కోసం వచ్చారు. బట్ ఐ డిడ్ నాట్ స్పీక్ అవుట్ బికాస్ ఐ వాజ్ నాట్ ఏ కమ్యూనిస్ట్. దెన్ దే కేమ్ ఫర్ ట్రేడ్ యూనియనిస్ట్ అండ్ ఐ డిడ్ నాట్ స్పీక్ అవుట్ because I was not a trade unionist. Then they came, at last they came for